ఓకేనా. డిఎఫ్ఎస్ అల్గారిథం, డెప్త్ ఫస్ట్ సెర్చ్, డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం అంటాం. దీన్ని డిఎఫ్టి అని కూడా అంటారు, డెప్త్ ఫస్ట్ ట్రావర్సింగ్. డిఎఫ్టి అనొచ్చు, డిఎఫ్ఎస్ అని కూడా అనొచ్చు. అసలు డెప్త్ ఫస్ట్ సెర్చ్ అల్గారిథం ఎందుకు అనేది వచ్చింది నేమ్ అనేది మళ్ళీ చెప్తాను. సో బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ అనే రెండు అల్గారిథమ్స్ కూడా స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించేది. స్పానింగ్ ట్రీ, మినిమల్ స్పానింగ్ ట్రీ కాదు. ఇంతకుముందు నేను దాంట్లో బిఎఫ్ఎస్ కనుక్కునేటప్పుడు ఆ వీడియోలో నీకు బిఎఫ్ఎస్ అంటే మినిమల్ స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయడం కోసం అని చెప్పుకుంటాను. మినిమల్ స్పానింగ్ ట్రీ అని కాదు, వెయిట్ ఇస్తే మినిమం లో అది తెలుస్తుంది, మినిమం ప్రకారం వెళ్ళిపోతాం. ఇక్కడ జస్ట్ స్పానింగ్ ట్రీ. స్పానింగ్ ట్రీ అంటే అదే ప్రాపర్టీస్ ఏమి ఉండాలి, అన్ని వర్టిసెస్ కవర్ కావాలి, ఎన్ని వర్టిసెస్ ఉంటాయో దానికంటే ఒకటి తక్కువ ఎడ్జెస్ ఉండాలి, సైకిల్ ఫామ్ కాకూడదు, అది స్పానింగ్ ట్రీ. మినిమల్ స్పానింగ్ ట్రీ అంటే వెయిట్ ఇస్తాడు, అంటే మనం ప్రైమ్స్ అల్గారిథం, క్రుస్కల్ అల్గారిథంలో చేస్తాం. కాబట్టి ఇక్కడ మనం మినిమల్ స్పానింగ్ ట్రీ అని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ స్పానింగ్ ట్రీ. స్పానింగ్ ట్రీ మీన్స్ కనెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్. అసైక్లిక్ అంటే సైకిల్ ఫామ్ కాకూడదు. ఏ కనెక్టెడ్ గ్రాఫ్ విచ్ డు నాట్ హ్యావ్ సైకిల్స్, సైకిల్స్ ఉండకూడదు. కానీ ఇక్కడ సైకిల్స్ ఉన్నాయి కదా, కనెక్టెడ్ అయిపోయి ఈ సైకిల్స్ అన్ని తీసేస్తాం చూడు నెక్స్ట్ మనం ప్రాబ్లం చేసేటప్పుడు డిఎఫ్ఎస్ అల్గారిథం ఉపయోగించినప్పుడు. అయితే డిఎఫ్ఎస్ అల్గారిథం లో ఇంతకుముందు నేను క్యూ సిస్టమ్ ఫాలో అవుతాము, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఇక్కడ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లిఫో ప్రాసెస్ ఫాలో అవుతాం. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ లిఫో ప్రాసెస్. అంటే లాస్ట్ వచ్చినప్పటికి ఫస్ట్ సర్వ్ చేస్తాం అనేది ఆ ఎగ్జాంపుల్ అలా చెప్పాను, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. కాబట్టి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. అండ్ ఇక్కడ స్టాక్ తీసుకుంటాం మనం. స్టాక్ అంటే క్యూ అంటే ఈ షేప్ లో ఉంటుంది కదా, స్టాక్ అంటే ఇలా ఉంటుంది. స్టాక్ ఇట్లా ఇక్కడ స్టాక్ లో ఎంటర్ అవుతుంటాయి వేరియబుల్స్. ఇంతకుముందు కీలో కదా, ఈ వర్టిసెస్ స్టాక్ లో ఎంటర్ అవుతుంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఒక ఎగ్జాంపుల్, సపోజ్ ప్లేట్లు ఉన్నాయి, ప్లేట్లు ఇట్లా వరుసగా ఉన్నాయి, ఇవన్నీ ప్లేట్స్ అనుకుందాం. ప్లేట్స్ మనం భోజనం చేసేటువంటి ప్లేట్స్ అనుకుందాం. ఈ ప్లేట్స్ ఇట్లా వరుసగా ఉన్నాయి స్టాక్ లాగా ఉన్నప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకోవాలంటే మధ్యలో ర్యాండమ్ గా ఏమైనా తీసుకుంటామా, లాస్ట్ లో తీసుకుంటామా, జనరల్ గా ఇంకా ఫస్ట్ ప్లేట్ తీసుకుంటామా. మరి నేను ఇలా ప్లేట్స్ పెట్టేటప్పుడు ఏం చేశా, ఏ ప్లేట్ నేను ఫస్ట్ పెట్టింది ఇది కదా, లాస్ట్ పెట్టిన ప్లేట్ ఇది కదా. లాస్ట్ పెట్టిన ప్లేట్ ఫస్ట్ వస్తుంది అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అందుకే లిఫో అంటాం, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. ప్లేట్స్ అన్ని ఇట్లా వరుసగా పెట్టినప్పుడు, పేర్చినప్పుడు, గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ అట్లా. కాబట్టి స్టాక్ లో ఈ ప్రాసెస్ లో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ప్రాసెస్ లో స్టాక్ లో వేరియబుల్స్ ఎంటర్ అవుతాయి. ఎలా చూద్దాం. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే చూద్దాం. డెప్త్ ఫస్ట్ సెర్చ్ అంటే ఏంటంటే, డెప్త్ అన్నాను కదా, అక్కడే ఒక వర్టెక్స్ తీసుకొని ర్యాండమ్ గా నువ్వు ఈ యొక్క గ్రాఫ్ లో ఒక వర్టెక్స్ తీసుకొని డెప్త్ దాకా వెళ్తాం. ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటూ దాని యొక్క అడ్జసెంట్ వర్టెక్స్ ను ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుంటూ డెప్త్ దాకా వెళ్తాం. డెప్త్ దాకా అంటే చివరి దాకా వెళ్ళిపోతాం. ఏంటి చివరి దాకా వెళ్ళటం, ఏంటి డెప్త్ దాకా వెళ్ళడం చూద్దాం. సపోజ్ యూ ర్యాండమ్లీ పికప్ ద వర్టెక్స్ ఏ హియర్. ఏ ఐ హావ్ సెలెక్టెడ్. కాబట్టి ఏని ఏనేం చేస్తామంటే స్టాక్ లో వేసేసాయి. స్టాక్ లో వేసేసాయి. స్టాక్ లో వేసింది నీకు అవుట్పుట్ లో కూడా వస్తుంది. అవుట్పుట్ కూడా రాస్తాను ఇట్లా. అవుట్పుట్ లో ఏ కూడా వస్తుంది. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది ర్యాండమ్ గా స్టాక్ లో ఉంటుంది, అవుట్పుట్ లో ఉంటుంది. ఏకి అడ్జసెంట్ వాటి సేమ్ ఉన్నాయి. నువ్వు ర్యాండమ్ గా బి సెలెక్ట్ చేసుకోవచ్చు, డి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ సెలెక్ట్ చేసుకోవచ్చు, సి సెలెక్ట్ చేసుకోవచ్చు, నీ ఇష్టం. 4 ఉన్నాయి ఆప్షన్స్ నీ దగ్గర. నేను ర్యాండమ్ గా ఒకదానికి వెళ్తున్నాను.
ఏ డి సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, నా ఇష్టం, ఏదో ఒకటి డి సెలెక్ట్ చేసుకుంటా. ఇంకా నువ్వు ఎన్ని ఉన్నాయి అడ్జస్ట్ అన్ని చూడాలి. ఇంతకు ముందు బిఎఫ్ఎస్ లాగా అన్ని రాయట్లా, ఏదో ఫిక్స్ అయిపోతున్నాం, వెళ్ళిపోతాం, డెప్త్ దాకా వెళ్ళిపోతాం. అందుకే డెప్త్ ఫస్ట్ చేర్చంట. బిఎఫ్ఎస్ లో అలా కాదు, మొత్తం ఉన్నాయి మొత్తము తీసుకుంటాం. ఏది అన్ని ఏదైతే వర్టెక్స్ తీసుకున్నామో దానికి కరస్పాండింగ్ గా ఉన్నటువంటి అడ్జసెంట్ వర్టిసెస్ అన్నిటిని క్యూలో యాడ్ చేస్తాం. నెక్స్ట్ క్యూలో ఏముందో దాన్ని అవుట్పుట్ లో రాస్తూ, అవుట్పుట్ లో రాసిన తర్వాత మళ్ళీ ఆ వర్టెక్స్ కి అడ్జసెంట్ ఏమున్నాయో చూస్తూ వాటిని మళ్ళీ క్యూలో యాడ్ చేస్తాం. ఆల్రెడీ క్యూలో ఉంటే యాడ్ చేయం. అట్లా చేసుకుంటూ వెళ్ళాం బిఎఫ్ఎస్ లో. బట్ ఇక్కడ ఒక వర్టెక్స్ తీసుకొని దానికి అడ్జసెంట్ గా ఉన్నటువంటి ఏదో ఒక వర్టెక్స్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసేసుకొని డెప్త్ దాకా వెళ్ళిపోతాం. డెప్త్ దాకా వెళ్ళడం అంటే ఏ నుంచి డి సెలెక్ట్ చేసుకున్నా, డి వెళ్ళిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏ నుంచి డి వెళ్ళినాక ఏదో ఒకటి హెచ్ వెళ్ళిపోదామా, మన ఇష్టం కదా. హెచ్ వెళ్ళొచ్చు, ఈ వెళ్ళొచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు. హెచ్ వెళ్ళిపోతున్నా. ఇంకా హెచ్ నుంచి వెళ్ళడానికి నీకేమైనా ఉందా? ఏ నుంచి డికి వచ్చావు, డి నుంచి హెచ్కి వచ్చావు, లేవా? ఈకి రావచ్చుగా. అట్లా వెనుక్కుందని చెప్పి రాకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఎస్, ఏ నుంచి డికి, హెచ్ నుంచి ఈకి వచ్చావు. సో ఏ నుంచి డి, హెచ్ కూడా యాడ్ చేసి స్టాక్ లో హెచ్ నుంచి ఈకి వస్తున్నాం. ఈ నుంచి డి వెళ్ళొచ్చా? ఎందుకు వెళ్ళకూడదు? సైకిల్ ఫామ్ అవుతుంది. ఆల్రెడీ డి స్టాక్ లో కూడా ఉంది. డి నుంచి ఏకి వెళ్ళొచ్చా? ఈ నుంచి ఏకి వెళ్ళొచ్చా? సైకిల్ ఫామ్ అవుతుంది, ఆల్రెడీ స్టాక్ లో ఉంది. ఎఫ్ కి వెళ్ళొచ్చు. ఎఫ్ నుంచి వెళ్ళడానికి ఏమైనా ఉందా? మనం వెనక్కి రావాల్సిందే, అంతే కదా. ఎఫ్ నుంచి ఇంకేం లేదు కదా. సో ఇది డెప్త్ దాకా వెళ్ళడం అంటే. డెప్త్ దాకా వెళ్ళావు కదా. అయితే మీకు అన్ని వర్టిసెస్ కవర్ అయ్యాయా? ఎడ్జెస్ నీకు ఎన్ని రావాలి? ఏబిసిడి 8 and 7 రావాలి. 7 వచ్చాయా? లేదు. కాబట్టి నువ్వు వెనక్కి రావాలి మళ్ళీ. ఎఫ్ నుంచి ఏం చేస్తావు? వెనక్కి వస్తావు. ఓకేనా. కాబట్టి ఇట్లా వెనక్కి వస్తాం. వెనక్కి వచ్చిన తర్వాత ఎఫ్ ని స్టాక్ లోంచి తీసేసి, ఓకేనా. ఈకి వచ్చావు. ఈ నుంచి ఏమన్నా ఆల్రెడీ వెళ్ళినాయి కాకుండా ఏమన్నా ఉన్నాయా? హెచ్ వెళ్ళిందే, డి వెళ్ళిందే, ఏ వెళ్ళకూడదు, సైకిల్ ఫామ్ అయింది కాబట్టి ఈ నుంచి కూడా డిలీట్ చేస్తుంది. స్టాక్ లో ఇక్కడ డిలీట్ చేయకూడదు, స్టాక్ లో మాత్రమే డిలీట్ చేస్తుంది. కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. తర్వాత ఈ నుంచి ఎటు వెళ్ళొచ్చు? ఎక్కడికి వెళ్ళలేము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆల్రెడీ హెచ్ వెళ్ళిందే, డి వెళ్తే సైకిల్ ఫామ్ అవుతుంది, ఏ వెళ్తున్నా కూడా సైకిల్ ఫామ్ అవుతుంది. ఓకే, ఒక పని చేయి. ఈ నుంచి హెచ్కి వచ్చేసాయి. హెచ్ నుంచి మళ్ళీ డికి వచ్చేసాయి. హెచ్ నుంచి డికి వచ్చేసాయి. డి నుంచి ఏకి వచ్చేసాయి. అంటే న్యూ అడ్జసెంట్ వర్టిసెస్ వచ్చేదాకా రావాలి. న్యూ అడ్జసెంట్ వర్టిసెస్. సో ఇవన్నీ ఎనికి వస్తున్నావు కదా, ఎనికి వస్తున్నావు అంటే తీసేసి ఒకటి. డి కూడా లేదు. అంటే డి దగ్గర నీకు అడ్జసెంట్ వర్టిసెస్ కొత్త ఏమైనా వచ్చాయా? డిలో ఏ ఉంది, హెచ్ ఉంది, అడ్జసెంట్ వర్టిసెస్ ఏం లేవు. తర్వాత ఏకి వచ్చేసి, ఏకి వచ్చినప్పుడు ఇక్కడ లాస్ట్ ఏ, మళ్ళీ ఏకి వచ్చావు. ఏకి వచ్చినప్పుడు అడ్జసెంట్ వర్టిసెస్ ఏమున్నాయి? ఆల్రెడీ నీకు అవుట్పుట్ లో ఉన్నాయి కాకుండా బి ఉంది, సి కూడా ఉంది. జి ఎట్లా ఉంటుంది? జి దీని కాదు, ఇది సి. బి ఉంది, సి ఉంది, ఏదో ఒకటి నోట్ చేసుకో. బి నోట్ చేసుకుంటున్నా. కాబట్టి బిని నువ్వు ఇప్పుడు స్టాక్ లో యాడ్ చేయాలి మళ్ళీ. బిని తర్వాత బి నుంచి ఎటు వెళ్ళొచ్చు? జి వెళ్ళొచ్చు. ఇదంతా ర్యాండమ్ ప్రాసెస్. మన ఇష్టం వచ్చిన సెలెక్ట్ చేసుకుంటూ అన్ని కవర్ అయ్యేటట్టుగా మళ్ళీ వెనక్కి వచ్చి వెళ్తున్నాం అంతే. జి సెలెక్ట్ చేశాను. ఓకే, నెక్స్ట్ జి నుంచి ఎటు వెళ్ళొచ్చు? సి. సి వెళ్ళొచ్చు కదా.
ఇప్పుడు మళ్ళీ సి నుంచి ఎటు వెళ్ళొచ్చు, ఏ కనెక్ట్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అన్ని నీకు నెంబర్ ఇప్పుడు కౌంట్ చేసుకో, అన్ని వర్టిసెస్ వచ్చాయి, నెంబర్ కౌంట్ చేసుకో. 1 2 3 4 5 6 7 ఎడ్జెస్ వచ్చాయి, ఎనఫ్. అన్ని వర్టిసెస్ వచ్చాయి, 7 ఎడ్జెస్ వచ్చాయి, ఎనఫ్. సో ఇప్పుడు నువ్వు స్టాక్ ఎలా ఫిల్ చేయాలంటే మళ్ళీ సి అయిపోయింది కదా, జి బి ఏ ఏ తర్వాత డి ఇలా ఉంది కదా, ఇలా ఫిల్అప్ చేయొచ్చు స్టాక్ ని. ఏడి హెచ్ ఈఎఫ్ ఇలా స్టాక్ ని ఫిల్అప్ చేసుకోవచ్చు. సో ఈ అవుట్పుట్ ఇలా ఉండనియచ్చు. ఏడి హెచ్ ఈఎఫ్ మళ్ళీ నీకు వచ్చేసి బికి వెళ్ళావు, జిసి అంతే. ఇక్కడ దాకా గీసావు, మళ్ళీ ఏబిసి ఏబిజి గీసావు అంతే. సో అలా ఉంచుకోవచ్చు. సో ఈ యొక్క డిఎఫ్ఎస్ అంటే ఒకటి ర్యాండమ్ గా వర్టెక్స్ సెలెక్ట్ చేసుకుని డెప్త్ దాకా వెళ్తాం. సపోజ్ నువ్వు ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్నావు, ఇటు వచ్చావు అనుకుందాం, ఏ బికి రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే నీకు ఆన్సర్ వేరే వస్తుంది అంతే. ఏ నుంచి బికి వచ్చావు, బి నుంచి జీకి వచ్చావు, జి నుంచి సికి వచ్చావు, డెప్త్ దాకా వచ్చావు. సి నుంచి ఏకి వెళ్ళొచ్చా, సైకిల్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇంకా డెప్త్ ఇదే ఏకి, ఇక్కడ దాకా స్టాప్ అయిపోతావు. మళ్ళీ వెనక్కి వస్తావు, ఇటు వెళ్ళిపోతావు, డి హెచ్, లేకపోతే డి వచ్చావు, ఈ వచ్చావు అనుకుందాం. ఈ నుంచి హెచ్ అయినా వెళ్ళొచ్చు, ఎఫ్ అయినా వెళ్ళొచ్చు. కానీ నేను ఎఫ్కి వచ్చాను అనుకుందాం. ఏమైనా ఉందే మళ్ళీ లేదు, మళ్ళీ ఇడికి వెళ్ళి మళ్ళీ హెచ్కి వెళ్ళిపోతాం. అట్లా ఒక 2-3 ప్రాబ్లమ్స్ చూస్తే ఈజీగానే అర్థమవుతుంది. డెప్త్ ఫస్ట్ హెచ్ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాం, అంటే మళ్ళీ ఎనికి రావడం ఏంటి, డిలీట్ చేయడం ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆఫ్ చేస్తాం.